సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ షకీల్ గారు, హాయ్ ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. అలా అంటే రీసెంట్ గా జానీ మాస్టర్ ఇష్యూ అయింది. అమ్మాయి ఎందుకు మైనర్ గా ఉన్నప్పుడు అప్పుడు రియాక్ట్ అవుతుంది, ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయింది అంటారు? వెనక నుంచి ఎవరైనా అంటే ఫోర్స్ చేసి ఉంటారా ఇట్లా చేయమని అట్లా చేయమని? ఫోర్స్ చేయలేదు అని చెప్పలేము, చేశారు అని చెప్పలేము. ఎందుకంటే ఆ అమ్మాయి స్వయంగా వెళ్ళి కేసు పెట్టింది అంటున్నారు. కానీ ఆ అమ్మాయి బయటకు వచ్చి అయితే ఎక్కడ ఏం మాట్లాడలేదు. అమ్మాయి సిచ్యువేషన్ అయితే మాట్లాడలేదు. ఒకవేళ అమ్మాయికి నిజంగా అమ్మాయి అనుకున్నట్టుగా తప్పు కనుక జరిగి కనుక ఉండుంటే ఖచ్చితంగా అమ్మాయి వెనుక అందరు నిలబడతారు. నేనేంటంటే ఒక్కరోజు జరిగిన ఇప్పుడు నిన్న జరిగింది, ఇవాళ మీరు అంత రియాక్షన్ అంత యాక్షన్ తీసుకొచ్చి చేశారంటే అది ఓకే. తను 6-7 yearsగా తను ట్రావెల్ చేస్తూ వస్తుంది, ఆల్ ఆఫ్ సడన్గా తను బయటికి వెళ్ళింది, సడన్గా ఆల్ ఆఫ్ సడన్గా కేసు పెట్టింది, ఆల్ ఆఫ్ సడన్ మీరు హై ఇష్యూగా చేశారు. ఫిలిం ఛాంబర్కి అంత దమ్ము లేదా అని నా ఫీలింగ్. మీ ఫిల్మ్ ఛాంబర్ మీరు కూడా మందలించవచ్చు కదా, తీసుకొచ్చి మీరు కూడా కూర్చోబెట్టి వార్నింగ్ చేయొచ్చు కదా, నువ్వు ఇలా చేసావు ఫిల్మ్ ఛాంబర్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడానికి వీల్లేదు, నీకు ఏ ఆపర్చునిటీస్ రావు, చేయవు, నేను బాయ్కట్ చేస్తానని చెప్పి మీరు చేయొచ్చు కదా. అంటే నేషనల్ అవార్డు వచ్చింది వెంటనే అన్నకి ప్రతిదీ ఎదురు దెబ్బ తగులుతున్నట్టు ఇలా ఇష్యూలు అన్నీ వస్తున్నాయి. అంటే ఒప్పుకున్నారు అని కూడా రీసెంట్ గా చెప్తున్నారు జానీ మాస్టర్ గారు. ఒప్పుకున్నారు అనేది తన బయటకు వచ్చి మాట్లాడితే అతను ఒప్పుకున్నాడు, అగ్రి అయ్యాడంటే అది ఓకేనండి. థర్డ్ పర్సన్ చెప్పే విషయాలు బట్టి ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఇక్కడ. ఎందుకంటే లోపల కూర్చోపెట్టేసి అతను ఇట్లా చెప్పాడు, అతను ఇలా చేశాడు, మీరు చెప్పడం ఏంటి, అతను చెప్పాలి బయటకు వచ్చి. ఆ అమ్మాయి కూడా ప్రజలు కూడా యాక్చువల్లీ ఏంటంటే అమ్మాయి రాసిన ప్రజల డౌట్ ఏంటి, అసలు అమ్మాయి రాసిందా, అది కేసు పెట్టింది 40-50 letters రాసిందని చెప్పారు కదా, అసలు అమ్మాయి రాసిందా? అమ్మాయిని కూర్చోపెట్టి అమ్మాయి ఏమేమి రాసిందో కూర్చొని చెప్పండి అవన్నీ ఆ రోజు మనం తీసుకోవచ్చు మనం అవి. అంటే నిన్న రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ రవి గారు కూడా అన్నారు, అంటే పుష్ప స్పెషల్ సాంగ్ ఆయనతో చేపిద్దాం, రీసెంట్ గా ఇష్యూస్ అన్ని అవుతున్నాయి, ఆ లోపు సర్దుబాటు అయితే ఆయనతోనే కన్ఫర్మ్, మేము ఆయనతోనే అనుకుందాం ఫస్ట్ నుంచి జానీ మాస్టర్తోనే. ఎందుకంటే ఈ సినిమాల మీద కూడా ఎఫెక్ట్ ఏమైనా పడుద్ది అంటారా? అతని పర్సనల్ లైఫ్కి సినిమాలకి బేసిక్గా సంబంధం ఉండదండి. అంటే ఎందుకంటే ఇప్పుడు ఒక చాలా మంచోడు, చాలా మంచి వ్యక్తి, అతని దగ్గర వర్త్ లేదు, వర్క్ ఇస్తారా? ఇవ్వరు కదా. ఇప్పుడు ఒక మనిషి అలా ఒక కరెక్ట్గా మనిషి కాదు అన్నప్పుడు అతను వెరీ టాలెంటెడ్, మరి అతను వదులుకుంటారా? అది సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ని బట్టి అవకాశాలు రావండి, డిసిప్లిన్ని బట్టి అవకాశాలు వస్తాయి. డిసిప్లిన్ టైం టు టైం కానీ ఉండే విధానం కానీ ఈ రోజుల్లో థర్డ్ పర్సన్ చెప్పే మాటలు నమ్మి మనం ఏ డెసిషన్ తీసుకోలేమండి. వాళ్ళకేమో కళ్ళ ముందు ఏదైతే కనపడిందో అది నిజం, కళ్ళ ముందు ఏం కనపడలేదో అది అబద్ధమై ఉండొచ్చు, నిజమో అయి ఉండొచ్చు. జానీ ఉత్తముడు అని చెప్పి నేను అనట్లేదు, అది ప్రూవ్ అవ్వాలి కదా, ఉత్తముడా రైటా రాంగ్ అని చెప్పి ఇలా ఒప్పుకున్నాడని మీరు అంటున్నారు. జానీ చెప్పలేదు కదా ఆ విషయాన్ని. జానీ వాళ్ళ వైఫ్ కూడా ఎక్కడ అగ్రీడ్ అవ్వలేదు. జానీ వాళ్ళ వైఫ్ ప్రతి ఒక్క విషయం చెప్తుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్తుంది, తిన్నారని చెప్తున్నారు అని అన్ని చెప్తున్నారు, చేస్తున్నారు. అమ్మాయి తెలియదని ఆవిడేం చెప్పట్లేదు కదా. ప్రతి జరిగిన విషయానికి అవునండి ఇలా జరిగింది, అవును అలా జరిగింది, ఆవిడ చాలా నిజాయితీగా మాట్లాడినట్టు నాకైతే అనిపించింది జానీ వాళ్ళ వైఫ్. అంటే మీ ఏమైనా అప్కమింగ్ మూవీస్ ఏమైనా ఉన్నాయా మీ? వస్తున్నాయి. ఇప్పుడు క్రేజీ ర్యాంబో స్టార్ట్ అయింది, ఫిల్మ్ చేస్తున్నాను ఒకటి, మ్యూజిక్ కంపోజింగ్. నెక్స్ట్ సత్యరాజ్ గారి ఫిలిం ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఒక 4-5 ఫిలిమ్స్ ఉన్నాయి, మంచి ఫిలిం. స్టార్స్ అని చెప్పొచ్చా? స్టార్స్ ఆల్మోస్ట్ నేను కొత్త వాళ్ళతో చేసినవి అసలు ఒకటి కూడా లేదు ఇప్పుడు దాకా. అంటే అఫ్ కోర్స్ చేయకూడదని కాదు, నాకు నా దగ్గర వచ్చిండే డెఫినెట్గా నేను చేసుకునేవాడినేమో. అంటే ఆల్మోస్ట్ నా దగ్గర వచ్చినవి అవే వచ్చాయి, మంచిగా వచ్చాయండి, మంచి ఫిలిమ్సే చేశాను ఇప్పుడు దాకా. లక్కీగా ఫస్ట్ ఫిలిం నేను రణం 2తో ఎంట్రీ. ఆర్తి అగర్వాల్ పాపం తన్ని అసలు నిజంగా చెప్పాలంటే హైదరాబాద్కి తీసుకొచ్చుకున్న వ్యక్తి ఆర్తి అగర్వాల్. అమరాజ్ గారు ఫస్ట్ ఆపర్చునిటీ. అంటే రీసెంట్ గా లడ్డూది ఇట్లా జరుగుతుంది ఇష్యూ, లడ్డూలో ఫ్యాట్ కలిపారు, కౌది అండ్ ఇలా ఫిష్ ఆయిల్ కలిపారు అంటున్నారు. అసలు దీనిపైన మీరేమంటారు? దరిద్రులు, నీచులు, నికృష్టులు. దీనికి బదులుగా ప్లాట్ఫామ్ని సొంత కుటుంబాన్ని తీసుకెళ్ళి ప్రాస్టిట్యూట్ కంపెనీస్ అమ్మేసి బతకడం బెస్ట్ అంటాను. అది ఈ రాజకీయమా ఆ రాజకీయం పొలిటికల్ పార్టీ మనకు అనవసరం. అంత నీచమైన దరిద్రమైన స్థితికి మనుషులు పాల్పడడం కంటే కూడా కుటుంబాన్ని హోటల్స్ కమ్ముకోవడం బెటర్. అదే కదా. దానికి ఇప్పుడు మతం అంటే ఏంటి? అమ్మ. అది ఎవరిదైనా అమ్మే, మన మతమైన అమ్మే, పక్క మతమైన సభ్య, ఏ మతమైన అమ్మ కదా. అమ్మతో వ్యాపారం ఏంటి? అంత నీచమైన స్థితికి మీరు ఎందుకు పాల్పడుతున్నారు? అంత దారుణ స్థితికి మీరు ఎందుకు వెళ్తారు? అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మన ఫ్రెండ్స్ కానీ మన సర్కిల్ కానీ ఎవరు చిన్నప్పుడు అది వీళ్ళు అనుకుంటున్నారు ఒక హిందువులు మటుకే ఫీల్ అవుతున్నారు. హిందువులు ఫీల్ అవ్వట్లేదు. హిందువులు ఎంత ఫీల్ అవుతున్నారో అంతకన్నా డబల్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, వేరే అదర్ క్యాస్ట్లు అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. అందరు రిలీజియస్లో ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే హిందువులు మా వాళ్ళు కదా, మేము బ్రదర్స్ కాదా, మాకేమైనా వాళ్ళు రారా? మేము వినాయక చవితి చందాలకి అందరు 10 మంది చందాలు వేసుకొని ఎంజాయ్ చేసిన రోజులు మావేమని. ఇలాంటి దేశంలో బతుకుతాం. మాము హిందువులకి ఏమైనా తప్పు జరిగితే బయటికి రావని అనుకోవడం తప్పు కదా. ఎందుకు రాము? ఖచ్చితంగా వస్తాం. హిందూస్ అండి, అసలు హిందూస్ ముస్లిమ్స్ అని క్రైస్తవం మీరు
పబ్లిక్ మార్కెట్ దాన్ని రాజకీయ పరంగా వేరు చేసి మాట్లాడుతున్నారు కానీ ఇండియన్స్కి ఎప్పుడు ఆ ఫీలింగ్స్ లేదు. వీఆర్ ఆల్ మేమంతా ఒకటేలాగా ఫీల్ అవుతాం. అంటే ఇంతకు ముందులో నాణ్యత లేదని అంటున్నారు 2019 నుంచి 24 దాకా, అది వాస్తవం అంటారు? టీటీడీలో వచ్చే డబ్బు సంపాదించడంలో టీటీడీ పెద్ద ఎంతో స్థానం అంటారు, కానీ నాకు ఆ డబ్బా టీటీడీలో నాకు ఎప్పుడు కనపడదు. ఆ టీటీడీకి ఏమవుతుందో అర్థం కాదు. ఏదో పురాణంలో ఎలా ఉందో అది అలా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ఫుడ్స్ రెగ్యులర్ ఏం కంటిన్యూ అదే కంటిన్యూ అవుతుంది. పోనీ ఆ సిటీనైనా చేంజ్ చేస్తారు, తిరుపతి సిటీ అంటే అది చేంజింగ్ లేదు. అంటే ఇప్పుడు దాకా నాకు తెలిసి ఇప్పుడు సిస్టమ్ ఇంప్రూవ్మెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారి సీఎం లాంటి ఒక వ్యక్తి డెఫినెట్గా ఎలా చేస్తారో చూడాలి. ఇంకోటి ఏంటంటే ఎమోషన్స్కి తప్ప ఫినాన్షియల్స్కి మనిషి యొక్క స్థాయికి విలువ ఇవ్వనటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఇప్పుడు వీళ్ళిద్దరు అయ్యారు. దాని తర్వాత రాష్ట్రం ఎలా ఉండబోతుందో చూడాలి. కానీ డెఫినెట్గా మన తిరుపతి జరిగిన విషయాన్ని కూడా చాలా హట్ అవుతున్నాం ఆ విషయాన్ని మట్టుకి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఏంటంటే ఒక్క రోజు విషయం కాదు, అది హట్ అయింది. మనుషులు చిన్నప్పటి నుంచి తరతరాల నుంచి కాపాడుకొని వస్తున్నటువంటి వాళ్ళ యొక్క మనోభావాలు, ఫీలింగ్స్, దేవుడి మీద ఉన్నటువంటి ఒక ఆ లవ్ స్పాయిల్ అయిపోయింది కదా అనే ఒక ఫీలింగ్, దాన్ని ప్రత్యక్షంగా చూసినప్పుడు ఆ హట్టింగ్ మనకు తెలుస్తుంది. చాలా చాలా దారుణమైన విషయము నిజంగా. అది మటుకుని క్యూలో ఎంత గంటలు నిలబడతా తిరుపతిలో. ఇంకోటి కూడా తిరుపతి గవర్నమెంట్కి నేను గవర్నమెంట్ నా రిక్వెస్ట్ ఏంటంటే తిరుపతిలో చాలా మనుషుల్ని చాలా చాలా నీచంగా ట్రీట్ చేస్తున్నారు. ఇది కుక్కలు తరమడము చేయడము అలా కొన్ని ఉన్నాయి. అది గవర్నమెంట్ దాని మీద కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను అది కూడా అనుకుంటున్నాను. అగైన్ ఈ లడ్డు విషయంలో నిజంగా అందరితో పాటు నేను ఒక పర్సన్ తప్ప, టీటీడీ మొత్తం యాజమానాన్ని తప్పంటాను. మొత్తం యాజమాన్యాన్ని పెద్ద వాళ్ళ పతివర్తలా కూర్చోవద్దు అక్కడ. ఏం తెలియని మనుషుల్లాగా మంచి మేము చాలా బుద్ధుల్లో అని చెప్పి కూర్చుంటు కదా. అక్కడ తప్పు చేశాడంటే అతను చెప్పిన తప్పు మీరందరూ కూడా చేశారంటే మీరు కూడా తప్పు చేసినట్టు లెక్క కదా, అతను కూడా కాదు కదా. సో అందరిది తప్పు ఉంది ఇందులో. అగైన్ ఇట్లాంటి కాకుండా ఉంటే బాగుంటుందని నా ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హాయ్ ఆర్పి అన్న. హాయ్, ఎలా ఉన్నారు? పర్లేదు, బాగానే ఉన్నా. ఓకే, అంటే ఇప్పుడు ఏంటి అసలు లడ్డూపై అన్న ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా హిందూ ధర్మాన్ని చాలా మంది ఆచరించట్లేదు, అసలు ఎందుకు జగన్ గారు ఎట్లా చేశారు, ఆయన ఫోటోలు కూడా తగలబెడుతున్నారు బయట చూస్తుంది కొన్ని చోట్ల. భోపాల్లో మొన్న చూసాం, మొన్న వాళ్ళ ఇంటికాడ గుంటూరు దగ్గర ఇలా చేస్తున్నారు కదా, దీనిపై అంటే ఏం చెప్తారు? ఇక్కడ 100% తెలిసే చేశారు కాబట్టి ప్రపంచంలో కల్లా అతిపెద్ద అవినీతి, అతిపెద్ద తప్పు కూడా ప్రపంచం మొత్తం ఇష్టపడే హిందూ మతస్థులను కూడా అగౌరపరచడం, మనోబలం దెబ్బతీయడం అనేది చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద కేసు. ఇది అతిపెద్ద కేసు కూడా. ఈరోజు లడ్డు ప్రసాదమే కావచ్చు, అంతకుముందు చేసిన అన్ని విషయాల్లో కూడా అపవిత్రత భావం ఉంది కాబట్టి 100% దొరికేశారు. పవన్ కళ్యాణ్ రీసెంట్ గా నిన్న ఈ మూవీ ఫంక్షన్ లో కూడా కార్తీక్ గారు లడ్డు మీద కామెడీ అని పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు. వెంటనే కార్తీక్ గారు కూడా సారీ అని ట్వీట్ చేశారు, ఇలాగ అంటే ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇలా జరిగింది అని. ఓకే, ఇప్పుడు అన్నాడు, అది దాని అర్థం ఇంకోలా వెళ్తుందని అనుకోలేదు, కట్ చేస్తే మళ్ళీ ఆ తప్పు తెలుసుకున్నాడు, ఇంకా దాన్ని మనం అనడానికి లేదు. అన్నాడు, వెంటనే తెలుసుకున్నాడు, చెప్పినాడు, దాన్ని మనం అనడానికి లేదు. అంటే ఇంతకు ముందు నాణ్యత లాగా 19 నుంచి 24 దాకా లేదంటున్నారు కదా, ఎందుకని? లేదేది నువ్వు తెలియదా? నీతో ఎవరు మాట్లాడలేదా? చెప్పారు, అంటే రీసెంట్ గా ఇలా జరిగిందని తెలుసు కానీ ఇంతకు ముందు అన్నీ జరిగినాయి. 100% టోటల్ చేశారు. ఎందుకు అంటే మీరు జానీ మాస్టర్ పై ఇష్యూ మీద కూడా మీరు ఏం స్పందించలేదు అని కూడా అంటున్నారు. అంటే అమ్మాయిలకి సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదని కూడా చాలా మంది ఈ మధ్య చేస్తున్నారు కదా జస్టిస్ అని. ఇప్పుడు ఆయన తప్పు చేశాడా లేదా, ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్ ఏం బుక్ చేసిందో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు మాస్టర్ నాకు చాలా క్లోజు. మన మెగాస్టార్ గారి బర్త్డే అప్పుడు కూడా మన శిల్పకళా వేదికలో మేము ఇద్దరం పక్కనే కూర్చున్నాం. నాకు తెలిసినంత వరకు నా ముందు ఎప్పుడు అలాంటి మాటలు మాట్లాడలేదు, అలాంటి ఆలోచనలు నా ముందు చెప్పలేదు. మరి ఇది కుట్రపూరితంగా జరిగిందా లేకపోతే ఆయన చేసాడా చేయలేదనేది ఆవిడ ఏం కేసు పెట్టిందో, అవి ఏమి సెక్షన్లో, లేదంటే ఇప్పుడు ఆయన లోపల తీసుకెళ్ళిన తర్వాత అవి ఆరోపణలు నిరూపణలు అవుతాయి, వాటి మీద నాకు పూర్తి జ్ఞానం లేనప్పుడు ఒక మనిషిని నేను బ్లేమ్ చేయకూడదు. నాకు రోజా మీద ఉంది, నేను చెప్పిన నాకు నిరూపణలు ఉన్నాయి కాబట్టి నాకు తెలియనప్పుడు నేను ఒక వ్యక్తిని విమర్శించకూడదు. ఇద్దరు ఒక ఇంట్రెస్ట్లో ఉన్నాం కదా నేను చెప్పడంలే. నిజంగా నాకు దాని మీద అవగాహన లేదు, నిజంగా దాని గురించి నాకు తెలియదు. రేపు కోర్టుకి వెళ్తుంది, కోర్టు జడ్జిమెంట్కి వెళ్తుంది, దానికి వెళ్తుంది, ఇంకోటి వస్తుంది, ఏందనేది చెప్తారు. ఇది కుట్రపూరితంగా జరిగిందా లేకపోతే చేశారా లేకపోతే చేయాల్సి వచ్చిందా లేకపోతే ఏం జరిగింది, ఇందులో ఎంతవరకు న్యాయం ఉంది, అసలు ఇది ఎఫ్ఐఆర్లో ఎవరు రాస్తుంది, అందులో ఆయన ఎంతవరకు దానికి సమాధాన పరుడో నాకు తెలియదు. జగ్గేపేట స్వామినేని ఉదయభాను గారు జనసేన పార్టీలోకి వచ్చారన్న, దీనిపై ఏం స్పందిస్తారని మీరు? కానీ అబ్బా వస్తారు, చాలా మంది వస్తారు, అందరూ వస్తారు. ఇక మీదట 11 మంది ఎమ్మెల్యేలు మొత్తం లిస్ట్ వస్తుంది, పాత ఎమ్మెల్సీలు వస్తారు, పాత కౌన్సిలర్లు వస్తారు, అందరూ వస్తారు. మళ్ళీ మీరు ఎప్పుడు షోలు వేసి మమ్మల్ని నవ్విస్తారు అని వెయిటింగ్ మేము ఏగలి, దానిపైన షోలు వచ్చేసి ఇంకా నవ్వించే అవకాశం తీసుకో.
ఇంకా పొలిటికల్ పైన మొత్తం సీరియస్గా ప్రశ్నించడం, ఇంకా జోకులు వేయడాలు, నవ్వించడాలు, నవ్వడాలు ఇంక లేవు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.